వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అనంతపురం కలెక్టర్ కార్యాలయం ముందర ఉన్న మనం చూడొచ్చు. సేవ్ ఆర్డిటి అంటూ భారీ ఎత్తున ఈ రోజైతే దాదాపు వేలాది మంది ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి వచ్చినటువంటి నేపథ్యం. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏదైతే సేవలు చేస్తున్నటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు సంబంధించి యాక్టివిటీస్ ఇక్కడ ఉండవు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఖచ్చితంగా ఇక్కడే ఉండేటట్టు చేయాలి అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ప్రజలు దాదాపు వేలాది మంది ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం చూడవచ్చు. ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ స్థాయిలో ఇక్కడ వచ్చి దాదాపు వేలాది మంది ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, చాలా మంది ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కలెక్టర్ బయటికి రావాలి అంటూ కూడా భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. కలెక్టర్ కార్యాలయం గేటును పైకెక్కి కూడా యువకులు అయితే మాత్రం కలెక్టర్ బయటకు వచ్చి మా మొరను ఆలకించాలి, మా మెమరాండం తీసుకోవాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న నేపథ్యం దాదాపు గంటకు పైగా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అనంతపురం నగరం నుంచి ర్యాలీగా వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు దాదాపు జిల్లా వ్యాప్త నలుమూలల నుంచి ప్రజలైతే ఇక్కడికి చేరుకొని నిరసన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరి చాలా మంది మహిళలు పెద్దలు చెప్తున్నది ఒకటే మాటే, మాకు ఆర్డిటి అనేది ప్రతి ఒక్కరికి జీవితాల్లో కుటుంబంలో సేవ చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి తరలి వెళ్ళకూడదు అని చెప్పేసి వారి డిమాండ్. అయితే ఇక్కడ చాలా మంది వచ్చిన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ ఏమంటే ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి బడుగు బరిగిన వర్గాల కోసం ఆర్డిటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రతి మా యొక్క జాతిని ఈరోజు సమాజంలో ఒక విలువైనటువంటి వ్యక్తులుగా మార్చింది, ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టింది. అట్లాంటి ఆర్డిటి సంస్థకు రావాల్సిన ఎఫ్సిఆర్ఏ ఫండ్స్ను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. తద్వారా ఈరోజు హెల్త్ పరంగా చాలా ప్రాబ్లం ఉన్నాయి, ఎడ్యుకేషన్ పరంగా చాలా ప్రాబ్లం ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ ఆర్డిటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉన్నది. కాబట్టి ఆర్డిటిని కాపాడుకోవాలని, ఆర్డిటిని సేవ్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు నా జిల్లా నలుమూల నుంచి అనేక మంది మరి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఒక్క నాయకుడు కూడా ఈ విషయంలో స్పందించకపోవడం చాలా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకంటే మేము బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు, మా పిల్లలు చదువుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు, సమాజంలో ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తులుగా మారడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎంతసేపు ఉన్న ఓటుతోనే చూస్తున్నారు కానీ వీరు మాకు జరుగుతున్న అన్యాయం ఇట్లా జరిగింది కదా, వీళ్ళకి అండగా ఉందామని ఒక్క నాయకుడు కూడా ఇంతవరకే స్పందించకపోవడం చాలా సూచనటువంటి విషయము. కాబట్టి ఇప్పటికైనా నాయకులు స్పందించి ఆర్డిటిని కాపాడుకోవాల్సిన విషయంలో మీరు కూడా ఒక మంచి పాత్రగా ఉండాలని కోరుచున్నాం. అదే మాకు లక్ష్యం. మాకు ఆర్డిటిని కలకాలం జిల్లాలో ఉండాలనేదే మా ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వానికి ఆర్డిటికి ఉన్నటువంటి గ్యాప్ ఏంటి? అసలు మీరు ఒక అడ్వకేట్ గా ఏం చెప్తారు? ఈరోజు అనంతపురం జిల్లాలో కరువు నుండి ప్రభుత్వానికి సమాంతరంగా ఈరోజు పేద ప్రజలకి సేవలు అందించి విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, లేదంటే రైతులకు విషయానికి సంబంధించి కావచ్చు, అనేక రూపాల్లో ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇట్లా ప్రతి దానికి సంబంధించి లేదా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే బయట కార్పొరేట్ హాస్పిటల్లో కూడా అనేక రూపాల్లో సాయం చేసినటువంటి సంస్థను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక దుర్బుద్ధి ఏదైతే ఎఫ్సిఆర్ఏ ఫండ్స్ ఏదైతే వస్తుందో ఇది సమాంతరంగా ప్రభుత్వానికి సమాంతరంగా మంచి సేవలు అందిస్తూ పేరు ప్రఖ్యాతులు ఎక్కడైతే పొందుతుందో అనే ఉద్దేశాన్ని ఈరోజు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం అదొక మతతత్వ పార్టీ, వాళ్ళ ఎజెండా హిందుత్వ ఎజెండా. కాబట్టి ఈ సంస్థ సేవలు చేస్తుంది, వీళ్ళు క్రిస్టియానిటీని ఏదో డెవలప్ చేస్తున్నారు, మత మార్పిడిలు చేస్తున్నారనే ఇంటెన్షన్తో ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈ సంస్థకు రావాల్సిన నిధులు నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఈ జిల్లాని కరువు నుంచి కావచ్చు, లేదంటే ఎడారి నుంచి కాపాడి ఈరోజు ప్రజల యొక్క జీవన పరిస్థితులు వాళ్ళు మెరుగైన జీవితాన్ని ఈరోజు గడుపుతున్నారంటే అది కేవలం ఆర్డిటి యొక్క సేవల ద్వారానే మాత్రమే. కాబట్టి ఇట్లాంటి సేవలను నిలిపివేయకోకున్నట్లే ఈరోజు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈరోజు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీని వెంటనే కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగంగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం మీ సహకారంతో ఈరోజు దేశంలో పరిపాలన కొనసాగిస్తుంది. మీరు కేంద్రం నుంచి బయటకు వస్తే సెంట్రల్ గవర్నమెంటే పడిపోతుంది. అట్లాంటి బలమైన శక్తిగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కనీసం స్పందించకపోవడం చాలా. సేవలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అనంతపురం జిల్లానే కాకుండా ఎక్కడెక్కడ ఉన్నాయి ఆర్డిటి సేవలు? ప్రత్యేకంగా రాయలసీమ వ్యాప్తంగా ఆర్డిటి సేవలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే మనము శ్రీశైలం పోయేటప్పుడు ఘాట్ రోడ్ ఉందో ఘాట్ రోడ్లో చెంచులకి
ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు వాళ్ళకి నివాసాలు ఏర్పడలే. కానీ మీరు ఎప్పుడైనా కానీ శ్రీశైలం వేతప్పుడు చూడండి, విజయవాడ వేతప్పుడు చూడండి, చెంచులకు కూడా నివాస స్థలాలు, వాళ్ళకి శాశ్వత నిర్మాణాలు, ఇళ్ళని ఏర్పాటు చేసిండేది ఆర్డిటి సంస్థ. కాబట్టి వాళ్ళు చేస్తున్న సేవను చూడండి. మీరు వాళ్ళకి మతం ఉందా, వాళ్ళకి కులం ఉందా, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని చూడకండి. మీరు వాళ్ళు చేస్తున్న సేవకు మాత్రమే పరిమితమై ఈరోజు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కరోనా లాంటి పరిస్థితుల్లో బత్తలపల్లి దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు చేసిన సేవ ఈ రాష్ట్రంలో ఏ హాస్పిటల్ కూడా చేయాల. అంత పెద్ద ఎత్తున చేసినటువంటి సేవ ఈరోజు అనంతపురం జిల్లాలో ఉంది. కాబట్టి విద్యకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, లేదా రైతుల సంక్షేమానికి సంబంధించి కావచ్చు, ఈరోజు పేదలు ఏదైతే దళిత వాడలు కావచ్చు, గిరిజన వాడలు కావచ్చు, చెంచులు కావచ్చు, వాళ్ళకి సొంతంగా ఈరోజు ఇల్లు ఉన్నాయంటే అది కేవలం ఆర్డిటి యొక్క సహకారంతోనే. దీంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేదా కోర్ట్ కాంపౌండ్లో కూడా చాలా రకాల నిర్మాణాల్లో ఈరోజు ఆర్డిటి ప్రత్యేకంగా భాగస్వామ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా నిర్మాణం చేపడతామంటే ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రజల యొక్క జీవన ప్రమాణాలని దెబ్బతీయకోకున్నట్ల ఆ సేవలను యథావిధంగా కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వంతో అమీతుమి తెలుసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పైన, బీజేపీ పైన ఉంది. వెంటనే మిగతా రాజకీయ పక్షాలు, సామాజిక సంఘాలు అన్నీ కూడా రోడ్డుపైకి వచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని దిగ్బంధం చేయాల్సిన అవసరం అయితే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద అయితే అనంతపురం జిల్లాలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఆర్డిటి సంస్థ కొన్ని సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ దాదాపు ఈరోజు వేలాది మంది రోడ్డు మీదకి వచ్చినటువంటి నేపథ్యం అని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కాబట్టి వెంటనే కలెక్టర్ వచ్చి మా మొరను ఆలకించాలి, మా మెమరాండం తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఏదైతే ఉందో వారైతే మాత్రం పట్టు వీడకుండా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. దాదాపు 1-2 గంటల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో సేవ్ ఆర్డిటి అనే సంస్థను కాపాడాలి, సేవ్ ఆర్డిటిని కాపాడాలి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. అతి సామాన్యులు బాగుపడాలి, వారి మెరుగైన జీవిత ప్రమాణాలు మెరుగుపడాలి అంటే మాత్రం ఆర్డిటి చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ ఆర్డిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లా ప్రజలది కూడా ఉంది. కాబట్టి ఈరోజు మేము పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చినటువంటి నేపథ్యం. కాబట్టి కలెక్టర్ ముందుకు బయటకు వచ్చి మా మెమరాండం తీసుకోవాలని చెప్పి భారీ ఎత్తున వారు నినాదాలు చేస్తూ ఏదైతే ఉందో కలెక్టర్ కార్యాలయాన్ని గేటు ఎక్కి కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యంలో మరి కలెక్టర్ అధికారులు ఎంత మేరకు స్పందించారో వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.